తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యారు. 14 రోజులు రిమాండ్కి కూడా పంపించారు. ఇప్పుడు అయితే ఆయన కేవలం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకే కాకుండా అతను ఇదివరకు తీవ్రవాద ఉగ్రవాద చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు లేదా నక్సల్స్కి అండగా నిలిచిపోయే వాళ్ళకి మద్దతుగా తెలుపుతూ కంటెంట్ క్రియేట్ చేశారని చెప్పి ఇప్పుడు ఉపా చట్టం కేసు ఆయన మీద పెట్టారు. ఈ చట్ట ప్రకారం ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇప్పుడు విచారణ తర్వాత శిక్ష ఎలా ఉంటుంది ఏంటనేది అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు రావణ్పై ఉపా చట్టం పెట్టడం ద్వారా ఇప్పుడు చాలామంది ఉపా చట్టం పెద్ద తీవ్రవాద కార్యకలాపాలు లేదా ఉగ్రవాద కార్యకలాపాలు చేసి వాళ్ళని మద్దతిస్తూ వాళ్ళని ప్రోత్సహించే విధంగా లేదా దేశ భద్రత విషయంలో ఇలాంటి విషయాల్లో తప్పుగా బిహేవ్ చేస్తేనే ఉపా చట్టం అమలు చేయాలి. కేవలం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైనే ఆయన్ని టార్గెట్గా, ఎందుకంటే 4 సార్లు 4 స్టేషన్లో ఆయన మీద కేసులు పెట్టారు. 4 సార్లు బెయిల్ రావటం, తర్వాత 5వసారి ఉపా చట్టం అమలుపరచడం, రావణ్ని రిమాండ్కి పంపించడం ప్రత్యేకంగా చర్చనీయాంశమవుతుంది. ఇప్పుడు ఈ ఉపా చట్టంతో మిగతా యూట్యూబర్స్కి కూడా కాస్త భయం మొదలైంది అంటూ కొన్ని వార్తలు చూస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది యూట్యూబర్స్ ఈ మావోయిస్ట్ కార్యకలాపాలు, నక్సల్స్కి సంబంధించి లేదా ఉగ్రవాద మూకల్ని సపోర్ట్ చేస్తూ కొంత కంటెంట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు రావణ్ అరెస్ట్తో వాళ్ళందరిలో భయం మొదలైంది. వారు ఆ కంటెంట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రైవేట్లో పెట్టుకుంటూ వీడియోలను తొలగిస్తున్నారంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నిజంగానే ఆ ఛానల్కి వెళ్ళి ఆ కంటెంట్ గురించి ఎతికినా కూడా అవి ప్రైవేట్లో కనిపిస్తున్నాయి. అంటే ఆ వీడియోలని నిజంగానే ఆ యూట్యూబర్స్ తీసేస్తున్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ రావణ్పై ఏదైతే కేసు చట్టం అమలుపరిచారో అదే పరిస్థితి మిగతా యూట్యూబర్స్ కూడా వస్తుంది అనే భయం మొదలై వీడియోలను డిలీట్ చేస్తున్నారు. అందులో ప్రముఖంగా ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ తెలంగాణలో స్వతంత్ర జర్నలిస్ట్గా ఉన్న తులసి చంద్ ఇదివరకు తను గతంలో చేసిన నక్సల్స్కి సంబంధించిన కంటెంట్ కానీ ఉగ్రవాద మూకలకు సంబంధించి ఆమె దేశంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేసిన వీడియోల్ని ఇప్పుడు ప్రైవేట్లో పెట్టారు. దాని మీద ఇప్పుడు ట్విట్టర్ అంతా ట్రోల్ జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, ద అర్బన్ నక్సల్స్ ఆర్ స్కేర్డ్ నౌ they can't escape, they are exposed, all their call data will be analyzed and they stand exposed, the videos are downloaded, so no escape. సో మీరు ఆల్రెడీ దిస్ వీడియో ఇస్ ప్రైవేట్ అని కనిపిస్తుంది కదా, మీరు ఇప్పుడు వీడియోలు డిలీట్ చేసినంత మాత్రాన మీ కంటెంట్ ఎక్కడికి పోలేదు, మీ కంటెంట్ ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. ఏదైతే జోసెఫ్కి ఎలా అంటే రావణ్ అసలు పేరు జోసెఫ్, ఇప్పుడు జోసెఫ్కి ఎలా అయితే రిమాండ్ విధించారో మీకు కూడా అదే గతి పడుతుంది తులసి చంద్ అంటూ చాలామంది ఈ ట్రోల్ చేస్తూ ఉన్నారు. నిజంగా తులసి చంద్ గతంలో సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం గురించి కానీ మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చాలా కంటెంట్ చేసింది. అందులో భాగంగానే ఒక ఉగ్రవాద మూకలకి సపోర్ట్ చేస్తూ దేశాన్ని ప్రశ్నిస్తున్నా, మోడీని ప్రశ్నిస్తున్నా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా కూడా ఒక వీడియో చేసింది. అలాగే అంటే అప్పుడు ఆపరేషన్ ఖగార్ జరిగింది, అప్పుడే నక్సల్స్ ఏరివేత మొదలైంది దేశవ్యాప్తంగా. దీనిలో అమిత్ షా అదొక పెద్ద ప్రాజెక్టుగా తీసుకుని నక్సల్స్ని ఏరేయటం చేశారు. ఆ టైంలో కూడా ప్రభుత్వం చేసే పనికి ఈ కౌంటర్గా తులసి చంద్ నక్సల్స్ అంతం అప్పుడే అవుతుందా, ఇంతటితో నక్సలిజం ఆగిపోయిందా, ఆగదు కదా అనే టైప్లో కొంత మావోయిస్ట్ లేదా తీవ్రవాద ఉగ్రవాద చర్యలకు అనుగుణంగా కొంత కంటెంట్ చేసి వాళ్ళకు కొంచెం పాజిటివ్గా ఆమె మాట్లాడినట్లుగా కొన్ని వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు ఇప్పుడు రావణ్ అరెస్ట్తో మొత్తం డిలీట్ చేస్తూ ప్రైవేట్లో పెట్టేస్తుంది. అందుకే ఆమెకు కూడా ఉపా చట్టం ఎక్కడ తనపై కూడా అమలుపరుస్తారో అనే భయం మొదలైంది అంటూ చాలామంది అంటున్నారు. ఇంకా ఇంకో కోణంలో చూస్తే తులసి చంద్ అసలు పేరు నిజంగా తులసి చందేనా లేక క్యాథరిన్ అనే ఒక పేరు ఇప్పుడు ట్రోల్ అవుతుంది. నిజంగా ఎలాగైతే జోసెఫ్ అనే పేరుతో ఉన్న యూట్యూబర్ ప్రశ్న యూట్యూబర్ రావణగా పేరు మార్చుకొని కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కేవలం హిందూ పేరు పెట్టుకొని హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా కేవలం మతాలు అలాగే కులాల మధ్య చిచ్చు పెట్టేలా కంటెంట్ క్రియేట్ చేయటం, ఆయన వీడియోలు తయారు చేయటం, దానిలోనే ప్రశ్నిస్తున్నా అంటూ రాజకీయ నాయకులపైన ప్రభుత్వాలపైన ఆయన
ఇష్టారీతిగా మాట్లాడిన వీడియోలన్నీ చూసాం. ఇప్పుడు అతను చేసిన ఆ కంటెంట్ వ్యాఖ్యల వల్లే ఈరోజు రావణ్ అరెస్ట్ పాలయ్యారు. అలాగే ఇప్పుడు తులసి చంద్ కూడా గతంలో చేసిన వీడియోలని దృష్టిలో పెట్టుకొని తులసి చంద్ కూడా అలాంటి పరిస్థితి వస్తుందా అని అందుకే భయపడి వీడియోలు రిలీజ్ చేస్తుందా అంటూ కూడా ఒక యాంగిల్ అనుకుంటే, ఎలాగైతే జోసెఫ్ రావణగా పేరు మార్చుకొని కేవలం హిందూ పేరు పెట్టుకొని హిందూ మూల మనోభావాలు హిందువుల మధ్య ఘర్షణలు మత ఘర్షణలు రేపెట్టే విధంగా కంటెంట్ క్రియేట్ చేశాడో, అలాగే తులసి చంద్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్తో ఇక్కడ చూడొచ్చు. ఎవరో మనంగా చెప్తుంది, ఎక్స్లో ట్విట్టర్లో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. తులసి చంద్ కూడా బొట్టు పెట్టుకొని తులసి చంద్ అనే పేరుతో తరచూ హిందుత్వం మీద విషం చిమ్మే ఈవిడ అస్సల పేరు క్యాథరిన్ అంటూ మనకి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. నిజంగా తులసి చంద్ ఆ పని రావణ్ లాగే జోసెఫ్ టు రావణ్ ఎలాగైతే పేరు మార్చుకున్నాడో, అలాగే క్యాథరిన్గా ఆమె క్రిస్టియానిటీ ఉన్నా ఆమె హిందువుగా తులసి చంద్ అని పేరు మార్చుకొని కేవలం హిందూ మతాల మీద అలాగే మోడీ ప్రభుత్వం మీద ఎదురు ప్రశ్నలు చేస్తూ ఇలాగే విద్వేషపూరితంగా కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఆమెకు కూడా గతంలో నక్సల్స్కి సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించి వీడియోలు చేసింది. సేమ్ వీళ్ళు కేవలం కావాలని సోషల్ మీడియాలో పేర్లు మార్చుకొని ఆ కులం పేరు ఏదైతే క్రిస్టియానిటీ పేరు నుంచి హిందూ పేరుగా మార్చుకొని హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా కంటెంట్ క్రియేట్ చేస్తూ హిందువుల ఆ మనోభావాలను దెబ్బతీసేలాగా ఆమె ప్రశ్నిస్తున్నట్టు కూడా, ఎలాగైతే జోసెఫ్ టు రావణ్లా మారి అతను ఏదైతే కంటెంట్ క్రియేట్ చేశాడో తులసి చంద్ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తుంది. ఆమె అసలు పేరు తులసి చంద్ కాదు క్యాథరిన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజంగానే ఆమె కంటెంట్ కూడా రావణ్కి ఇంచుమించు ఇద్దరు ఒకేలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అదేమంటే ప్రభుత్వాలను ప్రశ్నించడం మా హక్కు అంటూ వాళ్ళ ఇష్టారీతిన వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సేమ్ తులసి చంద్లో కూడా రావణ్ అరెస్ట్ తర్వాత, ఎందుకంటే రావణ్ అరెస్ట్ తర్వాత తులసి చంద్ కూడా బాగా రియాక్ట్ అయ్యారు. అతనికి పాజిటివ్గా చాలా వీడియోలు క్రియేట్ చేశారు. రావణ్ అరెస్ట్ అన్యాయం అంటూ ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వాలు ప్రశ్నిస్తే ప్రభుత్వాలు ఇలాగా యూట్యూబర్లని జర్నలిస్టులని అరెస్ట్ చేస్తాయా అంటూ కూడా రావణ్కి బాగా మద్దతు పలికారు. సో ఇప్పుడు రావణ్ అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు తులసి చంద్కు కూడా ఆ భయం మొదలైంది. అందుకే ఆమె ఛానల్లో ఉన్న కంటెంట్ అంతా డిలీట్ చేస్తుంది. ఆమె కూడా రావణ్ లాగా పేరు మార్చుకున్న మరో క్రిస్టియన్ క్యాథరిన్ ఆమె అసలు పేరు అంటూ కూడా సోషల్ మీడియా మొత్తం కామెంట్ చేస్తున్నారు. అలాగే తులసి చంద్ వీడియోస్పై కూడా చాలామంది నెగిటివ్గా, అంటే చాలామంది ఆమె చేసే కంటెంట్ ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు. చాలామంది తులసి చంద్ కంటెంట్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. తను ఏదో ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ కంటెంట్ క్రియేట్ చేస్తుంటుంది. అది ప్రజల అందరికీ ఉపయోగపడేలాగా ఉండదు. కేవలం ప్రభుత్వాన్ని లేదా కొన్ని ఈ మతాలని కొన్ని రాజకీయ శక్తుల్ని ఆమె ప్రశ్నిస్తున్నట్టుగా ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ వీడియోలు చేస్తుంటుంది అని చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. ఆమె వీడియోల కింద కూడా ఆమెను చాలామంది దూషిస్తూ ఆమె కంటెంట్ పట్ల ఎంత దరిద్రంగా ఉంటాయి లేదా ఆమె కేవలం కొంతమందినే టార్గెట్ చేస్తూ ఉంటుందని చాలా కామెంట్స్ కూడా చూస్తూ ఉంటాం. దీనికి సంబంధించి రకరకాల కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. తులసి చంద్ గతంలో చేసిన వీడియోలు ఇప్పుడు ఎందుకు మాయమైపోయాయి, ఆమెలో కూడా ఏదంటే రావణ్ లాంటి వ్యక్తిగత దూషణలు లేదా తీవ్రవాద ఉగ్రవాద సంస్థలుగా అన్ని ప్రోత్సహించే విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా తులసి చంద్ కూడా ఇలాంటి వీడియోలు చేసింది. కాబట్టి రేపు రావణ్కి ఏదైతే చట్టం అమలుపరిచారో తులసి చంద్ కూడా అదే చట్టం అమలుపరిచి తన్ను కూడా రిమాండ్కి పంపిస్తారు అంటూ చాలామంది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తులసి చంద్ భయపడి వీడియోలు తీసేసింది అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన రకరకాల వీడియోస్ పోస్టులు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.